కి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ The 3 best sentiment seals. సిగ్గుపడతావేట్రా? నచ్చిందని చెప్పొచ్చు కదా. కట్న కానుకలు ఎవరు మాట్లాడుకుంటే బాగుండదేమో. కట్నం ఏంటి మోయా? అలాంటి ఏం వద్దు, నాన్నగారు ముందే చెప్పారు కదా. మాకు కట్నాలు అవి వద్దు మాయ గారు. ఇది వద్దనడం నీ సంస్కారం బాబు. అడిగేవాడు ఆశలకు పోవటం వల్ల ఈ కట్నం దురాచారం అయింది. కానీ తండ్రి ఆస్తి కొడుకుతో పాటు కూతురు కూడా చెందాలి కదా. దీన్నే పెళ్ళప్పుడు స్త్రీధనంగా ఇస్తాం. నాకు మాత్రం ఎవరున్నారు? నాకు నా తమ్ముడికి 2 కూతుళ్ళు, వీడు ఉన్నదేదో ముగ్గురికి సమానంగానే ఇస్తాం. రంగారావు గారు ఊరుకోవే. రంగారావు గారు పెద్ద మంది చెప్తానంటే మనం తీసుకోవాలి బాగుంటుందండి. బాగారు మీరు ఏదనుకుంటుంది కానివ్వండి. Smile on your face lets me know that you need me. There's the truth in your eyes saying you'll never leave me. Touch your మాంగారు నడే అదే రామలింగేశ్వరరావు. గొప్ప సరదా మనుషులే. నీకు ఆయనతో పిచ్చకాల షాప్ అయిపోద్ది. ఏంటి మెత్తగారు అచ్చం ఎమ్మలాగేనమ్మా. నోట్లో నాలుగు లేదు. పెద్ద ఆవిడరా, ఆవిడ పూజలు పురస్కారాలు సాంప్రదాయ సంస్కారం బా మనం చూసి ఎంత నేర్చుకోవచ్చురా మనం. మా పాపకు నా దిశ తెగులలో ఉంది. కొంచెం దిష్టి అందరికీ నా తల్లి మీద ఇవాళ. నీ పిల్ల అనుకున్నప్పటి నుంచి చాలా కంగారు పడ్డాను రా. ఎలాంటి ఇంటికి వెళ్తావో, ఎలాంటి భర్త వస్తాడో అని. దొరబాబుని చూసాక నా బెంగంతా తీరిపోయిందమ్మా. 10 జన్మలెత్తిన దొరబాబు కంటే గొప్పలు తేలేటలేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలి. చూసావా, నీకు పెళ్ళవుతుందంటే నా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు చాలా ఏడుపు వచ్చేస్తున్నాయి. తొక్కుతా ముసల్లా కొడక. గట్టిగా కొడతా చచ్చిపోతావు. అరే అంత తొందరగా పోయే ప్రాణం కాదురైతే. నీ ఎక్కడ ఈ మాదిగంకుడు బతుకున్నంత కాలం ఈ ఊరిని కూలగొట్టుడు ఎవరి తరం కాదు. ఊకో పెద్దనా ఊకో. మేము మీ ఊరు కూలగొట్టడానికి రాలేదు. ఓట్ల ప్రచారానికి వచ్చి దూపైతే నీళ్లు తాగుదామని ఆగినాం. కానీ మీ ఊర్లో అన్ని ఇండ్లకు తాళాలేస్తున్నాయి. యాడికి పోయినరు అందరూ? నిజంగా మీరు గవర్నమెంట్ వాళ్ళు కాదా? కాదే. కాదు. ఈ ఊరెందుకు కూలగొడతారు? ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కూలగొట్టి ఫ్యాక్టరీలు కడతాం, మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాం, గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు. ఉద్యోగాలు పైసల సంగతి ఆ దేవునికి ఎరిక. జనాల్ని వాళ్ళని మాత్రం ఖాళీ చేయించుండ్రు. మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వారి పైసల మీద మన్ను పోయా. బిడ్డకి తల్లిని, తల్లికి బిడ్డను ఎడబాపిర్రు. వాళ్ళేమో మమ్మల్ని బతికించుకోవడానికి ఎన్నో దిక్కుమాలను సవ చస్తుండ్రు. నేనెక్కడ పోతా? పుట్టిందేడా, పెరిగిందేడా, నా బతుకంతా గడిపిందేడా. రజాకర్లు వచ్చి ఊరిని తగలబెట్టబోతుంటే గద్గద్గాడ మా నాయన ఎదురు తిరిగి పానాలిడ్చిండో. ఇక్కడున్న ప్రతి రాయితోనూ రప్పతోనూ నాకు చుట్టరిక ఉంది. ఈ ఎంకడ కూడా ఇడిచెళ్ళిపోతే వాటి గుండెలు అవసిపోవు. కానీ తాత, అందరు వెళ్ళిపోయి నువ్వొక్కను ఏం చేస్తావు? ఈ అందాకు పోతావు బిడ్డ ఈ మట్టిని వదిలిపెట్టి. ఆడికి మాత్రం వచ్చి ఎల్లగొట్ట రాయిళ్ళు. అట్ట ఎంత దూరం పోతావు, ఎందాకని పోతావు. పోతుండే తరువుతున్నప్పుడు కొడుకులు. మట్టి లేకపోతే మనిషే కాదయ్యా. మనిషి కాని రాకపోతే మట్టి కూడా చచ్చిపోతుంది. కానీ నువ్వు ఒక్కనివే ఏం కొట్లాడతావు? కొట్లాడతా. నా పానాలున్నంత వరకు కొట్లాడతా. నా నరాలు తెగే వరకు, నా రక్తం ఆవిరయ్యే వరకు కొట్లాడతా. ఈ ఎంకడు సచ్చే వరకు ఈ ఊరిని కాపాడతా. విశాఖపట్నం, అక్కడో సముద్ర తీరం. ఆ పక్కనే ఉంది ఈ సీతా నిలయం. ఆవిడ పేరు సీతారాం, వాళ్ళ ఆయన పేరు గోపాలం, వాళ్ళ అమ్మాయి పేరు శ్రీకాకుళం. అబ్బాయికి అమ్మాయిల పిచ్చి, తండ్రికి కేసుల పిచ్చి, అమ్మకి వాళ్ళ ఆయనంటే పిచ్చి. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం. ఫాదర్స్ డే, పెట్స్ డే,
తర్వాతమ్మా. ఏమిటమ్మా ఇదంతా? ఎవరి మీద ఈ సత్యాగ్రహం? అర్థం పర్థం లేని డే సెలబ్రేషన్స్ మీద. ఈ క్యాలెండర్ చూడండి సార్, ఎవరో తెలియని వ్యాలంటైన్ మీద లవర్స్ డే ఉంది. మరి జీవితాంతం తోడుండే హస్బెండ్ మీద హస్బెండ్ డే అని ఎందుకు లేదు? హస్బెండ్ డే కావాలి కావాలి. ఆహా. రాజా రామ్మోహన్ రాయ్ వీరేశలింగం లెవెల్లో లింగ భేదం లేకుండా పోరాడుతున్న మీకోసం హైకమాండ్ తో మాట్లాడి జనవరి 1న హస్బెండ్ డే పెట్టిద్దాం. నో నో, అక్టోబర్ 10న పెట్టించండి. అలాగే ఆ రోజు జాతీయ భర్తలు ఎవరైనా పుట్టారా? మా వారు పుట్టారు. నీ భర్త ఏమన్నా గోపాలకృష్ణుడా? కాదు, శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరాముడికి కూడా ఒకే సీత ఒకే మాట అని రెండున్నాయి. కానీ మా వారికి సీత మాట నేనే. మీకో విషయం తెలుసా? మా వారు పకోడీ కూడా తినరు. ఏ పకోడీలో కోడి కూడా పరాయి ఆడదని పుంజు తెచ్చి పకోడీలు అదే పప్పుంజులే వేయమంటారు. పప్పుంజులే తింటారు. ఇంతకీ ఎక్కడమ్మా మీ పప్పుంజు? నమస్కారం. అయ్యా అయ్యా, నన్ను మీరే కాపాడాలయ్యా. బి పాజిటివ్. ఏం చేసావు? రేపండి. రేపా? ఎవరిని? నా పెళ్ళాన్నండి. నీచుడే, పెళ్ళంతో కాపురం చేయాలి గాని రేపెవడం చేస్తాడ్రా? చీకట్లో పోల్చుకోలేకపోయానండి. ఆహా, మరెవరనుకున్నావు? పని మనిషి అనుకున్నానండి. పని మనిషి అయితే అరుస్తుంది కదరా. పని మనిషి అయితే అరవదండి, మా ఆవిడైతే అరుస్తుంది. చచ్చా, ఇలాంటి కేసులు నేను వాదించను. తీసుకెళ్ళిపా. సార్ సార్, ఎలా అయినా కాపాడండి సార్. సార్. నమస్కారం. మీరు చెప్పినట్లే చిట్ ఫండ్ కంపెనీ పెట్టానండి. అసలు ఎంత నడిపినా లాభాలు రావటం లేదేటండి. చిట్ ఫండ్ కంపెనీ నడిపితే లాభాలు రావు, ఎత్తేస్తే వస్తాయి. నువ్వు ఆ పని మీద ఉండు. నువ్వు ఇంటికి వెళ్ళరా. ఏంటి? కాఫీ. ముందు స్నానానికి పో. ఇలాగే చెప్పనా? ఎవరికి? మీ ఆయనకి. కాఫీ ఆయనకా? మరి నాకా? నేను అలా బాబు గారి హీరోలాగా భంగిమలివ్వను. బయట కప్పు కాఫీ కరువా, కాఫీ షాపులు కరువా? ఏయ్, ఆగరా. నీకు ఆయనకి అదేరా తేడా. అబ్బో, 5 వేళ్లతో నేను కాఫీ పెడితే 5,000 ఇవ్వచ్చు అంటారాయన. నమ్మకపోతే వెళ్ళడుగు. గుడ్ మార్నింగ్. మళ్ళీ బెట్టింగ్లకేనా? దీనికేం తక్కువ లేదు. బి పాజిటివ్. ఈ బెట్టింగ్లు అనేటివి విక్రమార్కుడు భుజాన బేతాళు లాంటివిరా. ఒక్కసారి ఎక్కితే దిగవు. ఇలాగే చెప్పనా? ఎవరికి? మీ ఆవిడికి. ఏంటి డబ్బు సీతకా? మరి లేకపోతే నాకా? అసలు నాకు నీ మీద. ఏంటి? 5,000 అన్నావు. ఇక్కడ రెస్పాన్సే లేదు. ఏమంటున్నారు? ఇస్తానన్నాను. కోటి జేబులో పర్సు ఉంటుంది, వెళ్ళి తీసుకో. అది వెళ్ళామంటే ఆ మాత్రం భయం ఉండాలి. మాకు తెలియదేంటి? గాడిద. 10 మందిని కన్నాక ఇప్పుడే తెలిసొచ్చిందమ్మా, మా ఆయనకి నా మీద ప్రేమ లేదని. ఇంకా నయ్యం, ప్రేమ లేకుండానే పెద్ద ఫ్యామిలీ అయింది. అది కూడా ఉండున్నట్టయితే పెద్ద కాలనీ అయి ఉండేది. రేపు మహిళా మండలికి రా, మీ ఆయన్ని పిలిపిద్దాం. సరేనమ్మా. కాఫీ ఎలా ఉందండి? కొడుకు తాగితే తండ్రికి ఎలా తెలుస్తుంది? వాడు తాగాడా? నీకు మోసపోవడం అలవాటేగా. 5,000 కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకో. కుడి చేతివా ఎడం చేతివా? నీ కొడుక్కి నేనిచ్చినవి. అయితే మళ్ళీ టోకరా ఇచ్చాడనమాట. దీంట్లో గెలడం కాదురా, ఇప్పుడు నేను కాసే పందెంలో గెలువు, అప్పుడు మొగాడమని ఒప్పుకుంటాను. ఏంటా పందెం? అదిగో అక్కడ వస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి. నోనో, ఎంజాయ్ చేయగాని ఎవరికి అన్యాయం చేయకనేది మా నాన్న పాలసీ. నేను ఈ పందెం కాయను. లేదంటే డబ్బులు లేవు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఫోటో ఎందుకు తీసావురా? ఎంఎంఎస్ పంపడానికి రా. ఈ దెబ్బతో పారదుగాడు లిప్ కిస్ తో క్లోజ్. ఆ పిల్ల తల్లి ఎవరో తెలుసా? కడప రెడ్డమ్మ. ఆగండి అమ్మా, అనౌన్స్మెంట్ లేకుండా ఏంటి అటాక్? సైడ్ అయిపో, గుండు పేలిపోద్ది. నువ్వు తప్పుకోరా. నువ్వు ఆ గన్ను గాల్లో పేల్చడానికే కొనుంటావు, కానీ నేను ఈ గన్ను మనుషుల ప్రాణాలు గాల్లో పేల్చడానికే కొన్నా.
మీ అభిప్రాయాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. ఏమిటి సందడి? ఎవరి మీద? కడప రెడ్డమ్మ. తెలుసుకో. ఆహా, ఏం కావాలి? వార్దేమవుతాడు. బాగా చదువుకుంటే నాలాగా లాయరో డాక్టరో అవుతాడు. అసలు ఏమీ చదవలేదు అనుకోండి, వీళ్ళగా పనికి నీతో మాటలేదా? ఆడు తీసుకురారా. అలాగే. బీ పాజిటివ్. అసలు కేసేమిటో చెప్పకుండా ముద్దాయిని ఎలా పిలుస్తాం? కేసేటా? కాలేజీలో మా రెడ్డమ్మ కూతుర్ని మీ పార్దు పబ్లిక్ గా ముద్దెట్టుకున్నాడు. ఆ ముద్దే ముద్దెట్టు ఊరుకున్నాడేటి. ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ అట కదా, ఆ ముద్దుని సెల్ ఫోన్ లో ఫోటో తీసి అందరికి ఎంఎంఎస్ పంపించేసాడు. నా పరువు తీసినోడి ప్రాణాలు తీసేస్తా. మా వాడు చేసిన పనికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ టాపిక్ ని ఇంతటితో ఖండిస్తున్నాను. నీ ఖండన ఎవరికి కావాలరా? ఆని పిలువు. పబ్లిక్ గా నా కూతురి పరువు తీసిన ఆ నీ కొడుకుని ఇక్కడ నరుకుతా. ఆడు తీసుకురారా. అలాగే అక్క. యువర్ ఆనర్, వాడింట్లో లేడు. యాడికెళ్ళాడు? ఊరెళ్ళాడు. ఎప్పుడొస్తాడు? తెలవదు. అట్నా? వాడు రాగానే మామూడు అప్పు చెప్పు. ఏం తీసుకెళ్తాడా? అది మోసుకెళ్తాను. నువ్వు వెళ్ళాక శవాన్ని నేను తీసుకొచ్చేస్తాను. అయితే ఓకే. అలాగే అక్క. ఏం బాబు తప్పు చేసి దొడ్డిదారిని వస్తున్నావు? ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయక నాన్నగారు నీకు ఎన్నిసార్లు చెప్పారు? సారీ, లెక్క పెట్టలేదు. ఏమైంది? అబ్బాయి గారు కాలేజీలో ఎవరో అమ్మాయిని ముద్దు పెట్టుకున్నారంట. వాళ్ళమ్మ పొద్దుటే మన ఇంటి మీద గొడవకు వచ్చింది. నిజమా? లేదమ్మా. కనపడితే కాల్ చేస్తానని బెదిరించింది. బయట మనిషిని కాపలా కూడా పెట్టిందమ్మా. అమ్మా ఇప్పుడు ఎలా? నువ్వేం కంగారు పడకు. మీ నాన్న పెద్ద క్రిమినల్. క్రిమినల్ లాయర్. అదేలే, ఊళ్ళో ఎంతో మంది వెధవల్ని ఊరికే ఉరికమ్మ నుంచి తప్పించారు. సొంత కొడుకువి నిన్ను తప్పించలేరా? సరే వెళ్ళొస్తాను. ఎక్కడికి? తెలీదు. ఎప్పుడొస్తావు? తెలీదు. మరేం తెలుసు? నీ మొగుడు నీ కేసు నుంచి క్లియర్ చేస్తేనే నేను ఈ గడపలో కాలు పెడతాను. అంతవరకు ఎక్కడుంటావు బాబు? నా ఆత్మ బంధువు దగ్గర. అతనెవరు? ఏక్ నిరంజన్. రాలేదు మావా, నువ్వే నాకు ఎలాగోలా మంచి పిల్లని సెట్ చేయి. బ్యాంకాక్ లో అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? అయితే మనం క్లాస్ రూమ్కి వెళ్ళాలి. గ్లాస్ రూమా? యా, ఇండియాలో అందమైన అమ్మాయిలు క్లాస్ రూమ్ లో ఉంటారు. అదే బ్యాంకాక్ లో గ్లాస్ రూమ్ లో ఉంటారు. ఎవరు మావా ఇళ్ళు? గ్లాస్ గర్ల్స్. ఏం చేస్తుంటారు? మసాజ్ చేస్తామని మెసేజ్ చేస్తుంటారు. మావా, నాకు కాల్ గర్ల్స్ వద్దు, నాకు కావాల్సింది డ్రీమ్ గర్ల్. అలవాటు చేసుకుంటే వీళ్ళే డ్రీమ్ గర్ల్స్ రా. మామా, అసలు నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? 36 ఉంది కదరా. 24 36 కావాలా 24 కావాలా? 36 36 ఫిక్సా? 36 మనీ 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 మనీ. మామా, నేను చెప్తుంది సైజులు, నువ్వు చెప్తుంది నెంబర్లు. నువ్వు చెప్పే సైజులన్నీ ఈ నెంబర్కి ఉన్నాయి కదరా. వద్దు మావా, ఎంజాయ్ చేయకని ఎవరికి అన్యాయం చేయొద్దు, అది మా నాన్న పాలసీ. నీకన్నీ మీ నాన్న బుద్ధులు. నారాయణ, పిలిచారా? తలిచాను. ఓహో, ఏంటోరా, మా వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మా ఆవిడ అలకపాను పెక్కింది. ఇలాంటి సిచ్యుయేషన్లో నువ్వైతే ఏం చేస్తావో నారాయుడు? సినిమా చూస్తానండి. అయితే నేను సినిమా తీస్తాను. మల్లీశ్వర్ లాంటి సినిమా తీయండి సార్. మల్లీశ్వర్ అంటే నాకు ఇష్టమేరా. పాత మల్లీశ్వరే కదా. పాత మల్లీశ్వరేరా. ఆ రోజులు, ఆ అనుబంధాలు, ఆ ఆనందాలు మళ్ళీ రావురా. మీరేం బాధపడకండి సార్. మీ చేత మల్లీశ్వర్ అంత గొప్ప సినిమా తీస్తాను. రేపటి నుంచి మన ప్లేడర్ ఆఫీసు సినిమా ఆఫీస్ అవుతుంది. నారాయణ, పిలిచారా? అరిచారా? ఎవర్రా వీళ్ళంతా? కడప రెడ్డమ్మ తాలూకా ఫైటర్సా? కథలు చెప్పడానికి వచ్చిన రైటర్స్. నారాయణ, బీ పాజిటివ్. నేనేదో సరదాకి సినిమా తీస్తానన్నాను. సరదా సినిమాలే తీయండి. మంచి కామెడీ కథ ఉందంట. మహాకవి పద్మభూషణ్. డోరెందుకు ఎన్నిసార్లు చూసావు? ఫోర్స్ కోసం అన్నట్టు పద్మభూషణ్ పైడిపాల. పద్మభూషణ్ ఎలా తెచ్చుకున్నావు? కాదు, పద్మ నా భార్య పేరు, భూషణ్ నా పేరు, పైడిపాల నా ఇంటి పేరు. పద్మభూషణ్ పైడిపాల. పైడిపాల. లే, నేను ఒకసారి కూర్చుంటే 5 నిమిషాల దాకా లేవు.
నారాయణ సార్ లేవలేడట లేపి. మీరు లేవండి సార్. నువ్వు గంటలే గాని నేను రాసింది మీ సార్ ఒకసారి చదివితే సగం బీపీ తగ్గుద్ది. నో బీపీ, బీ హ్యాపీ. ఇలాంటి మూల శంకల మీద కూడా చిన్న పుస్తకం రాశానండి. ఏయ్, నువ్వు ఎన్ని సినిమాలకు కథలు రాసావు? ఎన్నో సినిమాలు చూసి ఒక కథ తయారు చేశానండి. అయినా ఇంకా క్లైమాక్స్ తేలలేదు. ఒకే ఒక్క కథ రాసి రైటర్ నన్ను చెప్పుకోవడానికి సిగ్గులేదు? మీకు పిల్లలు ఎంతమంది అండి? ఒక్కడు. ఒక్కడిని గాని మీరు తండ్రి అని చెప్పుకోవడం లేదా? ఇలాంటి తోపుళ్ళాటలు ఉంటాయనే రికమెండేషన్ తో వచ్చాను. నువ్వేమన్నా వెంకటేశ్వర దర్శనానికి వచ్చావా? రామస్వామి అని చెప్తే వచ్చాను. రామస్వామి ఏమన్నా సీఎం పిఎం? 8 PM. రామస్వామి ఎనీ టైం 8 PM. మర్చిపోయావా? గతం మర్చిపోతే నిన్న నేడవుతుంది, రేపు చీకటి అవుతుంది. ఎందుకు మర్చిపోతాం? ఎలా మర్చిపోతాం? ఏం తీసుకుంటావు? ఆల్రెడీ నేను తీసుకునే వచ్చా. సార్, నా గురించి కొంచెం. ఏంటి భూషణాన్ని దూషించావా? లేదు, చాలాసేపు భరించాని. కథ చెప్పాడా? కాదు, నీ పేరు చెప్పాడు. ఎక్కడ చెప్పనిచ్చాడండి? మొదట్లో చెప్పగానే గెట్ అవుట్ అన్నాడు. మీ పేరు చెప్పగానే బయటికి గంటేశారు. ఇదంతా మీతో చెప్తా అంటే చెప్పు తీసి కొడతా అన్నాడు మిమ్మల్ని. ఇలా చాడీలు చెప్పేవాడిని ఎవడన్నా రైటర్ గా పెట్టుకుంటారా? 2, 3, 4 9గా కూడితే అంతే అవుద్ది. నేను అన్నది కలపమని కాదు, ఆ నంబర్కి లైన్ కలుపు. అది జైలు నంబర్. కేస్ నంబర్ 302. ఖైదీ నంబర్ 786. వెంకటరత్న. అంటే మర్డర్ కేసు. ఏంటి రామస్వామి చిన్నపిల్లలాగా? సినిమాయే కదా, తీస్తే పోద్ది. పోతే పోద్ది. డబ్బు నీదా? కాదే. మరి అదే. నా కథ కన్నా ఈయన కథ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చెప్తే నేను రాసేస్తాను. ఇలాంటి పైరసీ గాని రైటర్ గా ఎలా పెట్టుకోమంటావు? చెప్పు. చెప్పమంటున్నాడు కథ చెప్పు. హీరోకి మీలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. నీకు అసలు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంటే రైటర్ ఎందుకు వస్తాను కదా. బ్యాంకాక్ మనుషులు ఎందుకు వెళ్తారో తెలుసా? ఎందుకు వెళ్తారు? అమ్మాయిల కోసం. మావయ్య, పటాయా అంటే ఏంటో అనుకున్నాను. FTV రేంజ్ లో ఉంది. ముందు నీ టీవీ ఆపేసి నేను చెప్పేది వినరా. స్త్రీలు 3 రకాలుగా ఉంటారురా. గాలి, నిప్పు, నీరు. నిప్పు లాంటి అమ్మాయిని ప్రేమించి ముప్పు తెచ్చుకున్నావు. ఓకే, ఇక మిగిలింది ఎయిర్, వాటర్. మావయ్య, వాటర్ తగిలింది. ఎలా ఉంది మావయ్య? పాపం, లో బడ్జెట్ యాడ్ అనుకుంటారా? లో దుస్తులతో మెయింటైన్ చేస్తున్నారు. ఫోటోలు తీసి లైన్ లో పెడతా. ఓకే, చూడు. నాకు తెలియకుండా ఫోటోలు తీసేస్తున్నాడు. ఒరే, ఇలాగీరా. నువ్వు తీరా, నువ్వు తీ. సార్, ఎవరితను? చోటకైనాడు తమ్ముడు, శ్యామ్కే నాయుడు. అంటే మీకు తెలీదా? యాక్చువల్గా కుక్కనే. ఆ అమ్మాయి కనిపిస్తే చాలు ఓ కెమెరా పట్టుకోవడం, ఫోటోలు తీసేయడం. అసలు మేమంతా ఉన్నది ఎందుకురా? కుక్కని. You? అబ్బా, Idiot! Get out from here! మాయా, ఆ అమ్మాయి కూడా నిప్పే. కాదురా, అది నీరే. కాకపోతే సెలయేరు, దూకుడు ఎక్కువ. దానికి ఆనకట్ట వేయాలి. నేను వేస్తాను కదరా. అది లైవ్ చెప్పు. ప్రొడ్యూసరు తిలకించు. ఇదిగో. ఏంటి సాకయ్యవా? ఈవిడికి చూపించు, ఫీల్ అవుద్ది. చూడు. బాధా? నువ్వు కూడా పులకించు. వీణ్ణి అనవసరంగా బ్యాంకాక్ తీసుకొచ్చాను. ఏంట్రా, ఏం కనపట్లేదా? మేనేజ్ చేసేస్తున్నావు. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఓ ఎగేసుకొని చూసేస్తున్నావు. ఏం లేదు, మా ఓటు తీసిన దానికంటే నువ్వేం పోటీ చేసావని చూస్తున్నాను. అసలు మీ ఓడెవడో, మీ ఓడిని నెట్టుకున్నాడు ఎవడు? ఆడెవడు పెట్టుకోకలేదయా. ఆడి బ్రెయిన్కి ఆడే పదును పెట్టుకుంటాడు. కావాలంటే ఈ ఫోటోలు చూడండి మేడం. అబ్బా, భలే బాగుండే అబ్బా. నేను చెప్పాను కదా మే.
ఏంట్రా ఏంటి అలా చూసేస్తున్నావు? కొంపదీసి కెమెరా తీసుకుని వెళ్ళిపోతావేంటి? వెళ్ళిపోతావేంటి? రైట్ మాయ అంతే. అడికెందుకు కోపం వచ్చింది? ఈ పిల్ల పీకింది కదా. మరి ఎట్టా? నువ్వు ఉండు, నువ్వు ఓ పని చేయి, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏదో కన్విన్స్ చేసే ఫోటోలు తెచ్చుకో. వెళ్ళు. సారీ, నన్ను క్షమించు. మాఫ్ కరో. నీ కాలు పట్టుకుంటాను. ఉదయం నుంచి నేను బతిమాలుతున్నాను. నీలో ఎంత టాలెంట్ ఉందని తెలియక పొరపాటును కొట్టాను. సారీ, క్షమించానని చెప్పరా మగడా. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కాఫీ బార్. కాఫీని కట్ చేయి, బార్ని కంటిన్యూ చేద్దాం. బార్కి వెళ్తే ఏమొస్తుంది? కిక్కు. ఓ, కిక్ కావాలరా నీకు? కళ్ళు మూసుకో. రాక్షసుడు చూసావా? ఎందుకు? చెప్పను. మూసుకో. అమ్మో. Get it on now. Get it on now. నీ మీద నాకు పదము అంటే నీ అంతు చూస్తా పదము. నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోపాయి చేస్తాను తొలి మర్యాద. నీ మీద నాకు పందెం నీ అంతు చూస్తా పదము. Bashuba kajakina rusada chikavi gallo de bang yo de love machine gallo me picon you make me it spin la jaisa ka la kachi raija when me see you walking upon the street we tell ya you got the name gold me most spell churiya 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 ha churiya 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 churiya. నీ వంటి భామలు దొరికే వరకే ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి. నీ వీర శృంగరాలే చూపించవా ఒక్కసారి నీ మీద నాకు పందెం నీ అంత చూస్తా పదము. నిన్ను ఆగు తల్లి, తల్లి రాంగ్ ప్లేస్ లో తగిలిందంటే చచ్చిపోతానా? నీలాంటి వాడు చచ్చినా పెద్ద నష్టమేం లేదులే. నువ్వు అమ్మ వాడి ఇంటికి వెళ్లి బెదిరించడం వల్ల వాడయ్య వాడిని ఊరు దాటించేసుంటాడు. ఇక వాడిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. వల్ల కాని వాడిని వల్లకాడికి పంపించడానికి మాఫియాడాన్ని కబురు పంపించాను. ఎవరా డాన్? దట్ ఈస్ అదుర్చారి. ఇదేంటి గుళ్ళ పూజారిని తీసుకొచ్చారు? మడ్రకి ముహూర్తం పెట్టడానికేమో. ఆయనే రివర్స్ రంగాచారి. పొద్దున్నే పూజలు, మధ్యాహ్నం కిడ్నాప్లు, నైటు మర్డర్. ఆ దేవుడు గిరిగిస్తాడు, ఈ చారి నరికేస్తాడు. ఎలా ఉంది? జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగా ఉంది. వివి వినాయక్. ఓకే, ఆ పార్థుగాడి శవాన్ని తీసుకొచ్చినప్పుడు నిన్ను మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ ఈ మర్డర్ ఫ్రీ. యూ గో. ఏంటండి స్టోరీ సీటింగ్ కాకుండా మ్యూజిక్ సీటింగ్ పెట్టేశారు?
ఏంటో నువ్వు అడుగు పెట్టిన వేళా విశేషం కష్టాలన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి. చూసారా మీలో ప్రొడ్యూసర్ కళ వచ్చింది. ఇంతకీ మన కథ ఏంటంటే తెర ఎత్తేసరికి తెర లేపొద్దా? తెర లేపటం, జెండా లేపటం, అసలేమే మర్డర్కి మ్యారేజ్కి మధ్య నలిగిపోయి చస్తా ఉంటే మధ్యలో ఈడు ముష్టి కథ కోలొకటి. ముష్టి కదా. హలో అన్నయ్య, నేను బీపీని. ఎంతవరకు వచ్చింది నీ కథ? ఇంకా నా కథేంటి, ఆయన కథలలాగా నేను చచ్చిపోతున్నాను. ఆర్థిక మంజంలో పడి ఈ గోపాల్ గారు నిన్ను నన్ను సంబంధం లేకపోయినా కందిపప్పును కూడా దుమ్మెత్తిపోసేస్తున్నాడు. ఓరి నా ఇంట్లో కందిపప్పు నీలాంటి పంది కుక్కలు తినా వారం రోజుల నుంచి మా అబ్బాయి కనపడక నువ్వు వెళ్ళరా. అలా తిండి తిప్పలేకుండా కూర్చుంది, నువ్వు కూడా కూర్చో. ఓ ఇదా మీ ప్రాబ్లం? మీ వాడి జన్మ నక్షత్రం జాతక చక్రం ఇవ్వండి, అంజని వేసి ఎక్కడ ఉన్నాడో నేను చెప్పేస్తా. ఏరా నీ దగ్గర ఈ చావుకళ్ళు కూడా ఉన్నాయా? బరేవరే, ఒకటా రెండా? నాడి శాస్త్రం, చిలక జోస్యం, హస్త సాముద్రికం. ఎరా నువ్వు జాతకాలు చెప్తావా కథలు చెప్తావా? అది వినేవాడు వీక్నెస్ ని బట్టి. మీరుండండి. మా వాడి పేరు పార్దు, పైడిపాల గోత్రం, 90 పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం. అమ్మా, మీ వాడు దక్షిణ తీసుకుని దక్షిణ వైపుగా పారిపోయాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అసలు కథలు మొదలవుతుంది. ఓయ్ ఆగు, మా వాడి జాతకం చెప్తానని నువ్వేంటి నీ కథలోకి దిగుతున్నావు? రెండింటికి పెద్ద తేడా లేదండి. ఈ శాస్త్రం ఉన్నదే ఇందులో నేను రాశా. నువ్వు తొంగి చూడరా గుండు, డైరెక్ట్ గా సినిమా చూద్ది కానీ. అసలు మా అబ్బాయి ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? మీరేం కంగారు పడకండి. ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయకు అనే మాటకు న్యాయం చేయడం కోసం బ్యాంకాక్ లో బిజీగా తిరుగుతాం. వాడు అమాయకుడయ్యా పాపం, ఏ పిల్లవాడిని బుట్లో వేసుకుందో. అరే నా కథలో కూడా తల్లి సెంటిమెంట్ అనుకుని రివర్స్ ఫీల్ అవుద్ది. ఫీల్ అయిందే బ్యాంకాక్ లో జరుగుద్ది. తల్లి గుర్తుకొచ్చి పబ్లిక్ ఫోన్ నుంచి అబ్బాయి ప్రైవేట్ గా ఫోన్ చేస్తాడు. అదిగో సత్యం, కాదు పార్దు. హలో, ఏమండి మన బాబు. బాబు ఎక్కడున్నావురా? బ్యాంకాక్ లోనా? అక్కడేం చేస్తున్నావురా? మా వాడు బ్యాంకాక్ లో ఉన్న సంగతి నీకెలా తెలుసురా? మరదే టైంకి తింటున్నావా నాన్న? సరస్వతి. అబ్బా, సరస్వతి కాదు సారా కంపు. ఇందాక సచ్చాడు. మీరు రాసేది మా ఇంట్లో జరిగేది సరిగ్గా ఎలా కలుస్తోందండి? అందుకే రైటర్ని భూలోక బ్రహ్మ అంట. జరిగింది రాసేవాడు కాపీ రైటర్, జరగబోయేది రాసేవాడు సినిమా రైటర్. మీ గోపాలం గారు ఫ్యూచర్ లో నేను చెప్పిన కదా సినిమా తీస్తారో తీరో తెలియదు గాని నేను రాసింది ఇంట్లో జరుగుతుంది. సంతోషం బాబు, నువ్వు రాస్తున్నది ముందు నాకు వినిపిస్తూ ఉండు. ఎపిసోడ్ కి 10,000 ఇస్తాను. అలాగే ఎపిసోడ్ కి 10,000? సార్ తక్కువ అని ఫీల్ అవుతున్నారు కదా. పోన్లేండి, మన దగ్గర బోల్డ్ అంత డబ్బుందిగా. నీకు ఇదేం మేనరిజమే? ఇప్పుడు మన హీరో బ్యాంకాక్ లో హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నాడు. సారీ. థ్యాంక్ యూ. మీరు తెలుగు వాళ్ళా? గ్రేట్. ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా తెలుగు వాళ్ళని ఎలా కనిపెట్టింది? గుద్దినా థ్యాంక్స్ చెప్పే సంస్కారం ఒక్క తెలుగు వాళ్ళకే ఉంటుంది. ఏంటంటున్నాడు? తాయిలా మోడలింగ్ చేస్తారా అని అతను అడుగుతున్నాడు. నేనా మోడలా? ఒప్పుకోండి ప్లీజ్. ఓకే. మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్, దూరంగా నేను అసలే కాలిపోతున్నాను, ముట్టుకుంటే మాడిపోతావు. అయితే బయట తగలడు, లోపలికి వస్తే కాంపౌండ్ చేస్తావు. రే, నువ్వు మనిషివా మనిషి రూపంలో మృగానివా? రే ఎదవ డైలాగ్ లోపల రారా. అంతేలేరా, నేను వస్తున్నానని 10 రోజుల ముందు ఫోన్ చేసి నీ కోసం జర్మనీ నుంచి ఇండియా వస్తే నువ్వు ఎయిర్పోర్ట్ కూడా రావా? టూ మచ్ రా ఇది. రే ఆపుతావా? జెమినీ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది, అది చూద్దాం ఉండిపోయాను. సో కుదరలేదు. రే, టీవీలో నీ ఇంటర్వ్యూ చూడటం కోసం నేను జర్మనీ నుంచి వచ్చానంటే అర్థం ఉందిరా. నీ ఇంటర్వ్యూ చూసుకోవడం కోసం నువ్వే ఆగిపోవడం అసహ్యంగా ఉంది. రే సోదాపరా, కాఫీ తాగుతావా? నువ్వు సారీ చెప్పేదాకా మంచినీళ్ళు కొడతాను. థ్యాంక్స్ రా బాబు, ఇంట్లో పాలు కూడా లేవు. రే, నేను నీ ఫ్రెండ్ అనరా కదా. రే సునీల్, మన ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం ఓ రెస్టారెంట్కి వెళ్ళాం అనుకో. వెళ్తే అక్కడ అందమైన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి, నా దగ్గరకా నీ దగ్గరకా? ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చి వచ్చి సునీల్ సునీల్ నేను లవ్ చేస్తాను, నాతో కలిసి లంచ్కి వస్తావని అడిగితే నువ్వేం చేస్తావురా? లంచ్కి వెళ్ళి డిన్నర్ దాకా అక్కడే ఉండి వీలైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసి వస్తా. అంటే
అప్పుడే పరిచయం ఎవరో అమ్మాయి కోసం చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ వదిలేస్తాం అనమాట. తప్పదురా, మేమేమో డెస్పరేట్ ఇక్కడ, పిలిచింది అమ్మాయి అక్కడ, ఇంకా నీ దగ్గర ఎందుకుంటాం? సారీ, కుదరదు కదా. మరి నేను కూడా టీవీలో నా ఇంటర్వ్యూ కోసం 24 hours నుంచి డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నాను రా. అర్థమైంది రోయ్, బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదని అడగను. నాకు అర్జెంటు బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పవా? అక్కడ రైట్ లో ఉంది. రే, బాత్రూమ్ లో సిగరెట్లు అవి కాల్చొద్దు, నాకు నీ స్మెల్ పడదు. సునీల్, ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా. ఈ మొక్క నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా. అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. హలో, జూలియన్ లోపలికి పంపించు. ఎరా, మీ ఆఫీసులో కుక్కను కూడా పెంచుతున్నారా? రే, జూలీ అంటే అమ్మాయిరా. అమ్మాయా? నీకెంత పని చేస్తుందా? కలిసి పని చేస్తుంది. బాగుంటరా? లా ఉంటది. అదిగో. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. Further to our letter dated 20th instant and the various discussions we had on the above subject matter, we contemplate to organize a dealers meet very soon. That's it. రే, ఏమైందిరా అలా అయిపోతున్నావు? నా రైట్ సైడ్ ఏం పని చేయట్లేదురా. ఏమైందిరా? ఎంత గిల్లుకున్నా తొడమేసి పరిస్థితి తెలియట్లేదురా. పెరాల్సిస్ ఏమో. మీరేం కంగారు పడకండి, నా అనాలిసిస్ ప్రకారం అది పెరాలసిస్ కాదు. మీకెళ్ళ తెలుసు, మీరు స్టెనోకం డాక్టరా? మీరు గిల్లుతోంది నా తోడని కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎంత గొడవ చేసావంటే ఇంక సాయంత్రం పార్టీలో ఎంత గొడవ చేస్తావు? రే, పార్టీ ఇస్తున్నావా? చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకుంటాను, పార్టీ మాత్రం క్యాన్సిల్ చేయి. జనాలకి ఎంత శాడజం రా. ఒకడు పెళ్లి చేసుకుని ఉండే చూడటానికి ఎంతమంది వచ్చారు చూడు. పోనీ నువ్వు కూడా చేసుకుని చూడరా. నేనా? పెళ్ళ? నోవే. ఈ ఆడవాళ్ళ సంగతి నీకు తెలియదురా. ఎలాంటి మగోడైనా ఎదవం చేసేయగలరు, అలాగే ఎలాంటి ఎదవనైనా మగోడు చేసేయగలరు కూడా. అలాంటప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మొగడు వేయవచ్చు కదరా. నువ్వు పక్కనే ఉన్నావా? చూసుకోలేదు. సారీ సార్. ఫోన్ సార్. నాకా? అవును సార్, మీకే. హలో, అసలేంటి నువ్వు వెళ్ళేటప్పుడు గంటకు ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తానన్నావు. నువ్వు అంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పావు. ఏంటి మాట్లాడావు? మీరు ఛాన్స్ ఇస్తే కదండి. ఎందుకు ఇవ్వాలి? నేనెంత హర్ట్ అయ్యానో తెలుసా? తెలుస్తుంది మేడం. మేడమా? అమర్? ఓ, నేను అమర్ కాదండి. ఓ సారీ, మీరు వైట్ షర్ట్ వేసుకున్నారా? వైట్ షర్ట్ వేసుకుంటే ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందని తెలియక వేసుకున్నానండి. ఐఎమ్ సారీ. సారీ సార్, ఆయన ఫోన్ మీకు ఇచ్చాను. ఓ, ఇదిగో, నువ్వు కూడా వైట్ షర్ట్ వేసుకుని ఉన్నావు. ఏమి అనుకుండా సైలెంట్ గా తీసుకెళ్ళి అతనికి ఇచ్చే. జాగ్రత్త. ఓకే సార్. ఏంట్రా, వేరే ఎవరికి వచ్చిన ఫోన్ మనకి ఇచ్చేట్రా. సారీ సార్, మీకు వచ్చిన ఫోన్ ఆయనకి ఇచ్చాను. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ. Hey, that's all right. బిల్ ఎంత సార్? 116 రూపాయలండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లరవండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లర? అవునండి. ఇదిగోండి. ఇదేంటి? 16 రూపాయల నోటు. 16 రూపాయల నోట? కొత్తగా వచ్చిందిలే. జాగ్రత్తగా చూసుకో, దొంగ నోట్లు వస్తున్నాయంట. కరెక్ట్ చిల్లర కావాలంట. ఏంట్రా ఇంకా రాలేదు? అవునరా, నువ్వు వస్తున్నట్టు మీ డ్రైవర్ తెలుసా? డ్రైవర్ కి ఏంట్రా, మొత్తం జర్మనీకే తెలుసు. అయినా మనం 4 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి మా డ్రైవర్ ఓనర్ లా ఫీల్ అవుతుంటాడులే. రే, ఈ సెరడ్ అలా ఫీల్ అవ్వలేదు. వచ్చేస్తుంది చూడు మన బ్లూ ఆడి. కార్ భలే ఉందా? ఆ డ్రైవర్ కూడా బాగుంటాడా? హలో. నువ్వు నిజంగా ఈ లెవెల్కి ఎదిగిపోయి నమ్మలేకపోతున్నాను రా. నువ్వేంట్రా, నేనే నమ్మలేకపోతున్నాను. ఎంత షాకింగ్ గా ఉంది తెలుసా? దీనిదే ఉందిరా, ముందు ముందు ఇంకా షాకులు తింటావు చూడు. అవునరా, నువ్వు ఎంత ఎదిగినా నీలో కొంచెం కూడా గర్వం లేదేంట్రా? అసలు ఎందుకురా మనం గర్వపడాలి? ఈ ప్రపంచం అంతా మాయరా. ఏది మంద కాదు, ఏది శాశ్వతం కాదు. సర్లే గాని ఈ కార్ ఎంట్రా? అకౌంటెంట్ అడిగి చెప్తారు. అలా చూడు, సిటీ చాలా బాగుంటది. అవునరా, చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఉంది. నేను రాకముందు ఇంకా బాగుండేదంటరా. అది కరెక్టే ఉండొచ్చు. అలా చూడు, మనం ఉండేది అక్కడే. ఏంట్రా, జర్మనీలో ఇంత పెద్ద ఇల్లా?
ఇల్లా కాదది విల్లా. నీదే కదా? హ, చెప్పాను కదరా, ఈ ప్రపంచంలో నాది నీది ఏది శాశ్వతం కాదండి. ఏ సునీల్, ఈ విల్లా ఎంతైందిరా? ఆడిటర్ని అడిగి చెప్తాను. థ్యాంక్ యూ. హలో, ఇటు బాబు వెళ్ళాల్సిందే. అది అవుట్ హౌస్ కదరా? ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ. ఇక్కడ ఎవళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం బెటర్. ప్లేస్ మారగానే మనిషి మారిపోయావు కదరా. రేయ్, నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసురా, కానీ తప్పదురా, ఏం చేస్తాం. సర్లే, నీకోసం నేను కూడా ఇక్కడే ఉంటానులే. అవసరం లేదులే, నేనేం ఫీల్ అవ్వను కానీ నువ్వు ఆ విల్లాలోనే ఉండు. విల్లాలో ఉంటే ఓనర్ ఫీల్ అవుతాడు. ఆడేవుడు? విల్లా ఓనర్. విల్లా ఓనర్ ఎవడరా? మన కారు ఓనర్. కారు నీది కాదా? విల్లా ఓనర్దే. అంటే విల్లా కారు రెండు నీవి కాదా? రెండు ఓనర్ అయ్యారా. మరి నువ్వు డ్రైవర్. ఏ విషయం ఇండియాలో ఎవరికన్నా చెప్పావు అనుకో, నీ పరివే పోద్ది. హోరి అదవా, మరి ఇందాక ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అన్ని నావే అన్నావు కదరా? అన్ని నాయే అనలేదురా, అంతా మాయే అన్నాను. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదురా. బాస్ కాలింగ్. కమింగ్. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు. నువ్వు షాక్ నుంచి బయటకు వచ్చేలోగా నేను వచ్చి కలుస్తాను. రే రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి? కంగారు పట్టుగా రెడీ అవుతుంటే అంటే. ఏంట్రా ఇది? జాగింగ్. నువ్వు ఎలాగ వచ్చేస్తావు జాగింగ్ కి? మరి ఇంకెలా వస్తారు బాబు? ఇక్కడ చలికి చర్మం పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలే, ఎముకలు పెళ్ళ పెళ్ళ ఇరిగిపోతాయి. డ్రెస్ మార్చుగా. ఏం అవసరం లేదు కానీ పద. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దేనికి? అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేద్దాం. నువ్వు ఓవర్ చేయకరా. అలాగే జాగింగ్ చేద్దాం. ఏంట్రా డ్రెస్? ఎందుకు నవ్వుతున్నావు? ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా? తెలుసు తెలుసు, మన ఊర్లో డెకోరేట్లు దొంగతనం చేయడానికి వేసుకుంటారు. నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు. పద పద. వెళ్దామా? పర్లేదు వెళ్ళు. వద్దు బాబు, ఏళ్ళ చాలు. ఈడెవడరా ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా? సునీల్. హాయ్ ఆతి మేరీ సాతి. యారా, పందిలో తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు రాండి, వదిలేవచ్చు కదా. నీకు తెలియదు ఉండరా. నైస్ మీటింగ్ యూ. ఒరే, నీకు విషయం తెలుసా? నిన్ను సకానికి కోసి వండితే 10 ఊళ్ళకి బఫే భోజనాల కింద సరిపోతావు. నీకు ఎక్సర్సైజ్ అయ్యి వర్కౌట్ అవ్వవు కానీ నా మాట నువ్వు రంపం తీసుకుని సైడ్ చెక్ చేసుకో. ఒక మాదిరిగా రిజల్ట్ ఉంటుంది. ప్లీజ్. నేను శ్రీహరికోట రాకెట్ సెంటర్ లో 5 years వర్క్ చేశాను. నేను ఇక డెకాట్ లో తయారక్కర్లేదు, రోజు ఇలాగే జాగింగ్ వెళ్ళిపోవచ్చు. అవును రే, నీ జాబ్ అని కొంచెం డిస్లొకేట్ అయినట్లేదు? Sir, the doctor will be here any moment. ఏమోరా. Hey, don't worry. I'm a specialist doctor. I'm not an enemy. Just a friend for you. Nurse, bring him in. Yes, doctor. ఇంకోటి ఆర్డర్ తీసుకెళ్ళరా. ఈ సైడ్ కొడితే మా ఇంట్లో భోజనాలు ఎట్టేస్తారా? పర్లేదు లేరా. అవునరా, ఈ సైడ్ గ్యారంటీ చంపేస్తాడరా. తీసుకెళ్తున్నాడా? హలో, ఎక్స్క్యూజ్ మీ మాస్టారు, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? ఏంటి ఆఫీస్ లో ఎవరు లేరు? అందరూ లంచ్కి వెళ్ళారా? లంచా? ఓ, మీకు అలా అనిపించిందా? పోన్లేండి. ఇంతకీ ఎవరు మీరు? నా పేరు శేఖర్, మ్యామ్ కలవాలి. ఏంటి మ్యాటరు? మీకు బాకీ పడ్డారేంటి? ఎంత ఇవ్వాలి? నేను ఇండియా నుంచి వచ్చానండి. ఓ, మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా? కొంచెం నేను వచ్చినట్టు మేడం చెప్తారా? చెప్తానులేండి. ఇప్పుడు మీరు అంత అర్జెంట్ గా లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఏమీ అవదు. మహా అయితే 2 విషయాలు జరగచ్చు. మీ బాకీ తీరచ్చు, తీరకపోవచ్చు.
తీరే సమస్య లేదు. తీరకపోవడమే కరెక్ట్. తీరకపోయినా 2 విషయాలు జరగచ్చండోయ్. మళ్ళీ రమ్మనొచ్చు, అస్సలు ఇవ్వనొచ్చు. అసలు ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా, మళ్ళీ రమ్మని అనొచ్చు. మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే లోపలికి వెళ్దాం. మళ్ళీ రండి. చూడు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను వచ్చింది జాబ్ కోసం. జాబా? మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు. ఆడే కొంచెం బెటర్, షిప్ మునిగిపోతుందని తెలియగెక్కాడు. మీరేమో మునిగిపోయిన షిప్ ఎక్కుతానంటున్నారు. చూడు మిస్టర్ బుచ్చిబాబు, ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా లోపలికి వెళ్ళి నేను వచ్చినట్టు మేడంతో చెప్పకపోతే 2 విషయాలు జరగచ్చు. నేనే లోపలికి వెళ్ళొచ్చు, లేదా బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను. లోపలికి వెళ్తే 2 విషయాలు జరగచ్చు. నాకు ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది. వస్తే 2 విషయాలు జరగచ్చు. నిన్ను ఉద్యోగంలో ఉంచొచ్చు, లేదా తీసేయవచ్చు. నీలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ. సో నేను లోపలికి వెళ్ళి వచ్చే వరకు నేను ఉద్యోగం చేస్తావా, లేదంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతావా? నేను బయటికి వెళ్ళటం కంటే మీరు లోపలికి వెళ్ళటమే బెటర్. వెళ్ళండి సార్. దట్స్ గుడ్. ఫేస్ ప్యాక్ చేసుకున్నాక కళ్ళ మీద కీరా ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? కళ్ళు చల్లబడతాయని కాదు, పొరపాటును అద్దంలో చూసుకుంటే భయపడతామని. అవును, ఇందాక ఓ కుర్రాడు గురించి చెప్పేవే, అతని ఫోటో ఉందా? ఎందుకంటే తీసుకెళ్లి మన జిమ్ లో చూపిద్దామని. నెలకోసారి జీతం అడిగినట్టు 6 నెలకోసారి ఇంక్రిమెంట్ అడుగుతున్నారు. వాళ్ళకిచ్చి అతని ఫాలో అవ్వమని చెప్తాను. నో ఆంటీ, అతనేదో మొహమాటానికి అనుంటాడు. అమర్ ఫ్రెండ్ అయినంత మాత్రాన జీతం లేకుండా ఎవరైనా పనిచేస్తారా ఆంటీ? అది ఇండియా నుంచి వచ్చి. రేపు ఖచ్చితంగా రాడు. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ 2 నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవరు రమ్మన్నారా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించదని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్, ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చెప్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మావయ్య, ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తే రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి ఉద్యోగం సంపాదించి ఆంధ్ర వాళ్ళు అనిపించారు. ఇంతకీ ఈ ఆఫీసులో మీ పోస్ట్ ఏంటి సార్? నా అలాగే రెస్టా? ఇక్కడ నుంచి నువ్వు రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఊస్తే. ఈ ఆఫీసులో లైట్లు వెలగవు సార్. దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఏంటది? బల్బులో తేడా ఉండొచ్చు, లేదా పవర్ లో ఫాల్ట్ ఉండొచ్చు. ఓహో, అంటే ఈ ఆఫీస్ బాగు చేయడం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఏంటి సార్ మళ్ళీ కరెంట్ కనిపెడుతున్నారా? లేదు లేదు, కనెక్షన్ లో తేడా ఎక్కడ ఉందో కనిపెడుతున్నాను. ఇదిగో ఇది పట్టుకో. బుచ్చిబాబు, దీన్ని ఒకసారి 2 చేతులతో గట్టిగా పట్టుకుంటా, నేను కొంచెం పైకి ఎక్కుతా. వావ్, సక్సెస్. రిపేర్ చేయడం పూర్తి కాకుండానే కరెంట్ పాస్ అయిపోయింది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏంటి ఏమైంది? ఏం లేదు మేడం, వైరింగ్ లో చిన్న ప్రాబ్లం వస్తే రిపేర్ చేశాను. ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఇందాక పోయింది, ఇప్పుడు వచ్చింది. అలాగా? ఐఎమ్ రియలీ సారీ మ్యామ్. మై గాడ్. బుచ్చిబాబు, బుచ్చిబాబు, ఐ ఓకే? చిన్న షాకే మేడం, ఏం కాలేదు. చేసిన రిపేర్స్ చాలు, కరెంట్ నే కదిలించకండి.
ఏమయ్యా వైర్ ఎవడ నోట్లో పెట్టుకుంటాడా? షాక్ కొడుతుందని తెలియక. ఎక్కడోడు అయ్యా? అబ్బా, హలో, దిస్ ఇస్ బ్రహ్మాజీ. Someone has come to see you, sir. ఆస్క్ హిమ్ టు కమ్ లేటర్. It's not he, sir. She. ఓ, యు మీన్ లేడీ? Yes, sir. సెండ్ హర్ అట్ వన్స్. Sure, sir. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ థానా తందానా. తానా తందానా? ఎస్ సార్, జర్మనీలో తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కల్చరల్ ఆర్గనైజేషన్. ఓహో, నెక్స్ట్ సండే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే ఓకే. వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకురండి. ఎవరి ఫ్యామిలీని? మీ ఫ్యామిలీని. నాకు ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. వండర్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును, మీది ఎక్సర్సైజ్ బాడీ కదా? ఓ, ఎలా చెప్పగలిగారు? షేప్ చూస్తే అలా అనిపించింది. ఆహా. బై ద వే, స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే. మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా? మానేశాను, ఇంట్రెస్ట్ లేక? చెయ్యలేక. నోను, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది. వీలైనప్పుడు మా జిమ్ కి రండి. ఇది నా విజిటింగ్ కార్డు. తప్పకుండా వస్తారా? చెప్పకుండానే వద్దాం అనుకున్నాను. కలుద్దాం. షూర్. See you. మావయ్య, టిఫిన్ రెడీ. మావయ్య, టిఫిన్ రెడీ. మావయ్య, టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరి అయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ల అమ్మాయిని చూశాను. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే? అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పొద్దు పొద్దు అడ్రస్ కూడా ఇచ్చేయండి. అయ్య బాబు, ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా. మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా, హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం ఉంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా, ఇడ్లీలు ఏంట్రా ఇంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడేసాను. మామయ్య, ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్, సేమ్ జిమ్. ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్, ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచోడానికి కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ,
ఫాలో మీ. మామయ్య ఏమైపోయాడు ఏంట్రా ఏంటి బాబోయ్ ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు ఇంతకీ ఎవరి డ్రెస్ నాదే ఏం బాగాలేదా బాగుంది కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్ గుడ్ ఈవినింగ్ సరళ ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్. కమ్ ఆన్ సునీల్. ఇది 50 కేజీల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. ఓ, సింతేనా? ఉండు మామ, నేను కూలీలు తీసుకొస్తాను. ఆగు, కూలీలు ఎందుకు? వెయిట్లు ఎత్తడానికి. వెయిట్ ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్, యా. చెప్పుకోవటం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే, యా యా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అటు తిరుగు, డూ ఇట్. అటు తిరుగు. వీడికి నిజంగా ఎత్తేస్తున్నాడా? సూపర్. నెక్స్ట్ ఐటమ్ నాట్ నో, రేపు చేసుకుందాం. as you like. బాయ్. Check it out. Bye bye. ఎవరండి మీరు? నేను ఎవరా? నువ్వు తెలుగులో ఉన్నావు. అందుకేగా తెలుగులో మాట్లాడింది. ఒక తెలుగుడు వేయండి, ఇంకో తెలుగుని గుర్తుపట్టలేదంటే ఇంక నువ్వేం బాగుపడతావు? మర్యాదగా మాట్లాడండి. నేను మర్యాదగా మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటది. ఇదే బెటర్. ఆడున్నాడా? వాడేవుడు? మీ జిఎం గాడు. శేఖర్ గారా? ఆడే. నేను వచ్చానని చెప్పు. అసలు మీరెవరండి? వాడొచ్చి చెప్తాడు. మీరెవరో నాకు చెబితే నేను వెళ్ళి ఆయనకి చెబుతాను. నువ్వు వెళ్ళి ఆడితో చెప్తానే కదా నేను ఎవరో తెలుస్తుంది. మీరెవరో తెలిస్తే కదా ఆయన వచ్చేది. వచ్చిందా ఆడే తెలుసుకుంటాడు. తెలుసుకోవాలంటే ఆయన రావాలి కదా. మరి వస్తే కానీ తెలియదు కదా. రావాలంటే నేను చెప్పాలి కదా సార్. ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. నువ్వు వెళ్ళి ఆడితో నేను వచ్చానని చెప్పు. మహాప్రభు, మీరెవరో తెలుసుకునే లోపల నేనెవరో మర్చిపోతున్నాను. ఆడొస్తే మొత్తం గుర్తొచ్చేద్ది. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? డ్యూటీ తీపేవా? లేదు, ఆఫీస్ అయిపోయింది. ఈడెవడరా ఇందాక నుంచి నన్ను తెక్క అనిపించేస్తున్నాడు. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఎవరు సార్ ఈయన? డ్రైవర్. డ్రైవరా? అదే అదే, నేను ఏ టైంలో ఎటు వెళ్ళాలో డ్రైవ్ చేసే డ్రైవర్, డైరెక్టర్ అన్ని ఎక్సెట్రా యూనో. అసలు హూ ఇస్ దిస్? ఈయన బుచ్చిబాబు అని ఈ ఆఫీస్ మూల స్తంభం. మూల స్తంభం? కనీసం మెయిన్ స్తంభాలనే బాగుంటాయా? బుచ్చిబాబు మా Yes, అవును కొంచెం sir. జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. టేక్ యూర్ ఓన్ టైం. దా బుచ్చి బాబు, నేను అక్కడ కూర్చుంటాను, జాగ్రత్తగా చూసుకుంది. కూర్చో. మూల స్తంభం అంటున్నారు అంటే మీరు ఇక్కడ చేసి పని ఏంటి? ఏం లేదా, మూల కూర్చోవడమే. ఏం తీసుకుంటారు సార్? కాఫీ, టీ, హార్లిక్స్? అబ్బాయి వద్దండి. అలా అనకండి సార్, మొదటిసారి ఆఫీస్కి వచ్చారు. ఏదో ఒకటి తీసుకోవాలి నా కోసం. తప్పదంటారా? తప్పదు సార్. అయితే ఓ బీర్ అట్రా. ఏం లేదా? ఇది బారు కాదు సార్. మరి కాఫీ టీ అన్నారంటే ఇది హోటలా? నాడు వచ్చింది ఈ విషయం చెప్తాను, మీ గుండె పక్కన. హాయ్. హాయ్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టు. మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాకా అదే ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యక ముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాణ్ణి, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే
తల్లిని. తల్లి కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్ లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ అప్సెట్ అయ్యారా? నో, ఇప్పుడే సెట్ అయ్యాను. మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరైనా క్లోజింగ్లు ఒకటే అన్నమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను. చిచ్చి, ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా అచ్చి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడో బతకలేదు మావా. ధర్మమీటర్ యువతలు దారిలాగా ఆగింది గాని అయినా నీ జ్వరం లెక్క అతనికి ధర్మమీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే, నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా, ఏంటంట? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలా నా వాళ్ళ కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు, ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ, ఇవాళ జిమ్కే రాలేదు? ఆగాదు, నువ్వు లెక్క బాబు, నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టాడు కదా, ఇప్పటికే పెళ్లి అవ్వలేదు. బాడీ బాండీలో వెడికిపోతేటి. అరే, నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే ఇది వెనకట్టుకెళ్ళిపోనా? ఎందుకు ఇది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్నీ అంటే టీ, కాఫీ, బ్రెడ్, అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా. అక్కర్లేదా, మీరు ఒక గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. రే, చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా. సెట్ అయిందా? ఏంట్రా పొద్దు నాతో జాగింగ్ రాలేదు? లేదురా, మిల్లితో కలిసి సైక్లింగ్ వెళ్ళాను. నువ్వు లేవు కదా, నేను కూడా జాగింగ్ వెళ్ళడం మానేహాను. ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావులే. అయ్యి బాబా అని గుర్చేకరా బాబా అని తలుచుకుంటే చాలు జాగింగ్ చేయలేకుండా జ్వరం వచ్చేద్ది. అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడొద్దు అనేది. ఈ రోజు నుంచి పరిచయం లేనంత మహానగా మంచిది, అలాగే ఉండు. వీళ్ళు ఎవడం మన సైడే అనుకుంటా. హలో హలో, మీరు తెలుగు వాళ్ళ? అవునండి, మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పి. పప్పి. అదేండి, అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లి పోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లి పోలికే. జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి. తల్లి పోలికేనండి. పప్పి కమ్ హియర్. ఇదేంటే అడగకుండా ముద్రిచ్చేస్తుంది, ఇది కూడా తల్లి పోలికేనా? మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా? తెలుగు అభిమానం కూడా లేదండి. అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలి? నేను ప్రేమిస్తా కదా.
నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ. ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యాం అనమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఈస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే గానీ దొరకలేదు. రాఖీ. బాబు ఇంత సౌండ్ వచ్చిందేంటి? అవ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోల్దా. ఏమైంది? టైం రివర్స్ అయింది, రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు. అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళాడు, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 minute, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. బావా నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చేయాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో